మరి అక్కడ రొయ్యలు ఎవరు తయారు చేస్తారు? అవి తినేసే వచ్చినట్టున్నాడు. ఇదేంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా హీరోయినా? వీళ్ళిద్దరూ చూసేవా అసలు? అవును, మన సినిమాలో అందరూ హీరోయిన్స్ లాగే ఉంటారు, మరి ఏంటో. హాయ్, రండి 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 అమ్మా, మొహమాట పడకండి, అసలు రండి మాట్లాడండి. మీ ఆయన ఎదురుగా ఉన్నాడని నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఉంటే కంటే అతనికి కంగారు ఉండాలి, కానీ నువ్వు మాట్లాడేస్తే ధైర్యంగా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్స్ సునీల్ నారంగ్ గారు, జాహ్నవి గారు, మహేష్ బాబు గారు, అందరికీ వెల్కమ్ అండి. నా పేరు మధులిక సంచాన లంక. నేను ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. మొదటిగా నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు నాకు గత 15-16 సంవత్సరాలుగా పరిచయం అనే కన్నా నా ఫ్యామిలీ, తను నా అన్నయ్య అనే పిలుస్తాను నేను. ఆయన 100 షార్ట్ ఫిల్మ్స్ తీశారు, 100కు పైగా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఆ జర్నీ అంతా కూడా నేను దగ్గరుండి చూశాను. ఆయన సినిమా పట్ల ఉండే ప్యాషన్ని, డెడికేషన్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఈ మూమెంట్ గురించి గత 15 సంవత్సరాలుగా మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అన్నయ్య ఈరోజు వచ్చింది. మనం అనుకుంటున్నట్టు అంతా మన మంచికే, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అండ్ ఒక అన్నయ్యతో వర్క్ చేస్తున్నాను ఈ సినిమాకి అని అనుకుంటే, నాకు ప్రొడ్యూసర్స్ రూపంలో చాలామంది అన్నయ్యలు వచ్చారు ఈ సినిమాకి ద్వారా. అభినవ్ గారు, కార్తిక్ గారు, ఇంకా చెప్పాలి అంటే మా భీమవరం ఉన్నారండి అన్నయ్యలు. అభిలాష్ గారు, జోగి గారు, పండు గారు, నాగరాజ్ గారు, దిలీప్ గారు. అసలు టార్చర్ అంటే ఫుడ్తో టార్చర్ పెట్టి చంపారు. షూటింగ్ ముగించుకొని వచ్చేటప్పుడు ఒక చెల్లికి సారీ ఎలా పెట్టి పంపిస్తారో అలా పెట్టి మరీ పంపించారు. అభినవ్ గారు పంపించమన్నారు. అండ్ ఒక 60-70 రోజులు మేము గోదావరి గట్టు పైనే అందరూ కాస్ట్, అందరు ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రవల్య గారు, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, అందరూ కూడా ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేశాము. మీ అందరి ముందుకి రాబోతుంది. ఆల్సో మా క్యాస్ట్ జగపతి బాబు గారి దగ్గర నుంచి లైలా మ్యామ్, కసిరెడ్డి గారు, సుదర్శన్ గారు, మా వైవరాఘవ్ గారు, రోహిత్, శ్రీవాణి మ్యామ్, దేవిప్రసాద్ గారు, రాజీవ్ కనకాల గారు, ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ చిన్న క్యాస్ట్ అందరూ కూడా చాలా సరదాగా కలిసి మా సినిమాకి ఇష్టంగా వర్క్ చేశారు. అదంతా రేపు మీరు మే 8న చూడబోతున్నారు. ఆల్సో నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని ఫస్ట్ టైం చేసిన సుమా గారు కూడా బబుల్ గమ్తో ఇక్కడే ఉన్నారు. నాకు ఇంకా చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్లేదండి, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలిసినప్పుడు అందరినీ గుర్తు చేసుకోవచ్చండి బాబు. ఐ లవ్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ మాధు. అండ్ ఒక్క నిమిషం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై హస్బెండ్ వైవరాఘవ్. మీ అందరికీ యాక్టర్ వైవరాఘవ్ గారు వస్తారండి. ముచ్చటగా ఇద్దరు స్టేజ్ మీద నుంచి ఉంటే బాగుంటుంది చూడడానికి. నన్ను ఈ డిమాండింగ్ జాబ్ దీన్ని నన్ను అర్థం చేసుకొని నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా, తను ఇబ్బంది పడినా కూడా నన్ను సపోర్ట్ చేసిన ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మధులిక. రాఘవ్ గారు తర్వాత మాట్లాడతారండి. ఓకే అండి, థ్యాంక్స్. ప్రవల్యరమ్మా, మధు ఉండు కాసేపు, పాపం అమ్మాయి భయపడుతుంది.